స్టూడెంట్ యూనియన్ సాంకేతిక కారణాల వల్ల తెలంగాణ స్టూడెంట్ యూనిట్గా మారింది. చప్పట్ల ద్వారా మేము అంగీకరించలేదు. మనమంతా ఒకటే యూనిట్. 31 జిల్లాల్లో 31 జిల్లాల తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ఉంటుంది. 119 నియోజకవర్గాల్లో 119 టీఎస్యూ యూనిట్స్ ఉంటాయి. వాటి సమాహారమే ఇవాళ ఏర్పడినటువంటి కొత్త రాష్ట్ర కమిటీ, ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కమిటీకి తెలంగాణ ఇంటి పార్టీ తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ స్టూడెంట్ యూనియన్ పురుడు పోసుకోవడానికి పునాదిలో పట్ల విస్తృతమైన కృషి చేసి విశేష సేవలు అందించి ఇవాళ ఈ బాధ్యత కృష్ణమాదికి అప్పచెప్తున్నా అని చెప్పి భవిష్యత్తులో సామాజిక తెలంగాణ కోసం ఇంటి పార్టీలో మిగతా యువజన సంఘాల్లో బలోపేతం చేయడానికి నా బాధ్యత ఉంటుందని చెప్పి ఇవాళ వీడ్కోలు చెప్పినటువంటి సందీప్ చమార్ యొక్క కృషిని తెలంగాణ ఇంటి పార్టీ అభినందిస్తున్నది. మీ అందరూ తప్పకుండా ఒక విద్యార్థి నాయకుడు అంకిత భావంతో పనిచేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయన్న దాన్ని సంపూర్ణంగా సందీప్ చమార్ చూపెట్టినని నేను భావిస్తా ఉన్నా. కృష్ణమాదిగా గుర్తు చేసినట్టుగా తెలంగాణ స్టూడెంట్ యూనిట్ అంటే ఈ రోజు నుండి సాంప్రదాయకమైన భావాల్లో ఉన్నటువంటి, అది రైటు లెఫ్ట్ అని కాదు, తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షల్ని, తెలంగాణ అట్టడుగు ప్రజల ఆకాంక్షల్ని వ్యక్తీకరించడానికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ తీసుకుంటారు. అందరితో పాటు కలిసి పనిచేసేటటువంటి ఆలోచన కూడా దాన్ని మెరుగుపరుచుకొని ముందుకు పోతుంది. అది టీఎస్యూ యొక్క ప్రత్యేకత నేను ఈ సందర్భంగా భావిస్తాను. అందుకోసమే ఇట్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్ అంటాం. దానికదే ప్రత్యేకమైంది, దానికదే విశిష్టమైంది, దానికదే పోరాట సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతుంది. దాని పేరే తెలంగాణ స్టూడెంట్ యూనియన్ నేను భావిస్తాను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వందల విద్యార్థి సంఘాలు పనిచేసినాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావచ్చుది, కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్పీ కంటే కూడా అద్భుతమైన పాత్రని చాలామంది విద్యార్థి సంఘాలు పనిచేసినాయి. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉంది. అదే మా లక్ష్యం, అదే మా ఎజెండా అని చెప్పేటువంటి ధైర్యం చేసినటువంటి విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది టీఎస్యూ మాత్రమే. బహుశా టీఎస్యూ అవతల తీరం చేరడానికంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్ణాలు ఏ తెలంగాణ కోసం అయితే కొట్లాడినాయో, బలిదానాలు చేసినాయో, ఆ రాష్ట్రం లోపల ఖచ్చితంగా అట్టడి వర్గాలకు అధికారం కోసం తెలంగాణ స్టూడెంట్ యూనిట్ పనిచేయాలి. ముఖ్యంగా ఆయా వర్గాల్లో కులాల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి రావాల్సిన హక్కుని మన సాంప్రదాయ హక్కుగా భావించేసి కొట్లాడాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మీరు బలోపేతం అయితే తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతమైనట్టే, మీరు బలోపేతమైతే తెలంగాణలో హక్కుల పోరాటం బలోపేతమైనట్టే, మీరు బలోపేతమైతే భవిష్యత్తులో మంచి ఉద్యోగాలతోటి తెలంగాణకు సేవలు అందించే ఒక అవకాశం వచ్చినట్టు అని చెప్పి నేను ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడిగా భావిస్తా ఉన్నా. అందుకోసమే టీఎస్యూ ఇచ్చినటువంటి స్ఫూర్తి, టీఎస్యూ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తోటి తొందరనే ఈ రాష్ట్రం లోపల తెలంగాణ యువజన సంఘం కూడా తొందరనే రాబోతుంది. దాన్ని ఎట్లా ఏర్పాటు చేయాలని మిగతా విషయాలు మేము చర్చించాలనుకుంటున్నాం. తెలంగాణ యువజన సంఘం భవిష్యత్తులో రావాలి, తెలంగాణ స్టూడెంట్ యూనిట్ రావాలి. ఇద్దరు కూడా తెలంగాణ సమాజంలో సామాజిక తెలంగాణ అవకాశాన్ని అడుగు అడుగుగా తీసుకొని పోయేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. దానికి అన్ని ఏర్పాటు తీసుకొని రాష్ట్ర కమిటీ కూడా తొందరనే కూర్చుంటుంది. మా రాష్ట్ర కమిటీ నుంచి కూడా ఈ సభకు భవిష్యత్తు ఎట్లా తీసుకున్న ఆలోచన కోసం ఆసక్తిగా దేవేందర్ రెడ్డి గారు కానీ, భాస్కరాచారి కానీ, ఇంకా రాష్ట్ర కమిటీలో ఈ మధ్యకాలంలో మహబూబాబాద్లో ఈ నెల 18వ తేదీన శంకర్ నాయక్ గారి సభకు పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాను. విద్యాధికుడు, సీనియర్ జర్నలిస్టు, ఇవాళ నేను తెలంగాణ ఇంటి పార్టీకి వస్తా అని చెప్పి ఒక గిరిజన బిడ్డగా
ఈ నెల 18వ తారీఖున మానుకోట సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదులు తరుముకుంటున్నటువంటి మానుకోట కేంద్రంగా రేపు వారి జాయినింగ్ జరుగుతూ ఉన్నది. ఇంకా అనేక మంది మా బొంగు ప్రసాద్ మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో భవిష్యత్తులో అందరం కూడా కూర్చుంటాం, పనిచేస్తాం. మీరు మీ అందరికీ చివరికి ఒక్కొక్క విజ్ఞప్తి, ఏ క్షణము లోపల కూడా ఏమరపాటున కూడా మీ వెనుక పార్టీ లేదని ఎప్పుడు భావించవద్దు. మీరు తెలంగాణ విద్యార్థి ఉద్యమం కోసం నిలబడ్డంతసేపు సామాజిక తెలంగాణను కొట్లాడడం కోసం ఏం చేసినా సరే, ఊపిరి అడ్డం పెట్టైనా సరే మీ విద్యార్థి ఉద్యమాన్ని కాపాడుకుంటాం. మీరు కూడా అట్లా కాపాడుకోవాలి, బలోపేతం కావాలి. చూస్తూ ఉంటే మీ ఉత్సాహం ఒక్కోసారి సంతోషం వేస్తుంది. నేరెళ్ళ సంఘటన జరిగితే అన్నా మేము ఉన్నాం, మీరు రావాలి, ఇప్పటిదాకా రాకపోయి ప్రతిపక్షాల్లో చాలా మంది వచ్చిపోయారు అని చెప్పి జింకరాజు 10 సార్లు నాకు ఫోన్ చేసింది. అంటే తెలంగాణ సమాజంలో ప్రశ్నించే గొంతుకు టీఎస్యూ ఎట్లా పునాదైందని చెప్తా ఉన్నాను. వరంగల్ పాత జిల్లాలో కూడా బలోపేతం చేయాలి, ఇంటి పార్టీ సభ పెట్టాలని చెప్పి ఇవాళ బయట పెద్దలు బయటకు వచ్చేదానికంటే ముందుగానే మా హరీష్ గారిని, నరసింహ గారిని రోజు ఫోన్ చేసి రేపు మన సభ విజయవంతం చేసింది. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో తెలంగాణ ఉద్యమ వేదిక ప్రారంభమైన నాటి నుంచి నాటుపల్లి రమేష్ కానీ, మా చింతమల్ల వెంకటేష్ కానీ, మా నవీన్ కానీ, ఇవాళ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా స్టూడెంట్ యూనియన్ శేషు మిగతా ఇప్పుడు ఈరోజు మిర్యాలగూడ నుంచి కూడా చాలామంది యువకులు వచ్చారు. కొత్త కొత్త ప్రాంతానికి కొత్త లీడర్షిప్ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర కోఆర్డినేటర్గా ఒక విద్యార్థి ఇప్పుడు పిహెచ్డి చేసి నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ రామచందర్ వచ్చి అన్న వర్ధమాన కోటలో పుట్టిన తెలంగాణ విద్యార్థి ఉద్యమం దినదినం ప్రవర్ధమానం కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆయన ఇవాళ ఈ పార్టీలో ఇవాళ మీ సంఘంలో చేరిండ్రు. రాష్ట్ర కోఆర్డినేటర్గా తనకు ఎక్స్పీరియన్స్ తను అందిస్తారు. మనం ఒంటరిలం గాము. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పునిపుచ్చుకున్నటువంటి ప్రతి గ్రామ నాయకుడు కూడా మన ఎంపడే ఉంటారు. ఎందుకంటే కౌంట్ డౌన్ కేసీఆర్ ప్రారంభమైంది కాబట్టి అలవిగానటువంటి అహంకారంతో నా కొడుకులు అనేటువంటి భాష ఉపయోగించిండు. నా కొడుకులు అనే భాష ఉపయోగించడంతో కేసీఆర్ అంటాడు అదా పాతాళానికి పోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.